మీ పేరు? సార్ నా పేరు మక్క దేవుడు అండి. ఏం చేస్తారు బాబాయ్ మీరు? గ్యాస్ వెల్డింగ్ చేస్తాం. గ్యాస్ వెల్డింగ్ చేస్తారు. ఎక్కడ బాబాయ్ మీది? అదే వంటల సెంటర్ కనితి రోడ్డు గాజువాక. ఏంటి బాబాయ్, కొద్ది రోజుల రిజల్ట్ ఉంది కదా, జగన్ గారు మళ్ళీ 150 స్థానాలకు పైనే గెలుస్తామని చెప్పేసి ధీమాగా ఉన్నారు. ఏంటి అసలు ప్రజానాడు ఎలా ఉంది, ఏం చెప్తారు మీరు దీని విషయంపై? మేము ఏదైనా మాట్లాడితే విమర్శించినట్టు ఉంటాయి. ఎందుకని బాబాయ్? పద్ధతి బాగునేటట్టు విమర్శించినట్టే కదా. 5 ఏళ్ళది 30 సంవత్సరాలు పోయింది వెనక్కి. అంతేనంటారా? కేవలం ఒక మాట చెప్పంటే ఏ పార్టీకి నాకు సంబంధం లేదు. నేను గ్యాస్ వెళ్ళని రేటే, నేను గ్యాస్ పని చేసుకొని బతుకుతాను రేటే. ఈ 5 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం, సర్వనాశనం. ఇప్పుడు ఒకప్పుడు నా చిన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగుందో ఎక్కడ చూసి ఏడు చంద్రబాబు నాయుడు తోవంటే వెళ్తాట, ఆ తోవంటాడు వెళ్ళడట, దాన్ని అంత తవ్వించేస్తాడు. అదేంటి అయితే పనికిమాల పనులు. ప్రజావేదిక ఏమి అయిందండి? ప్రజావేదిక ఎవరికైనా సంబంధం ఉందా? ప్రజావేదికని ఎందుకు ఎరగొట్టారు? వీడు అమ్మఒకడు సొమ్మా ఎందుకు ఎరగొట్టారు? దేనికి? ప్రజా సొమ్ము, అది ప్రజలదే. ఆ వేదికని ఎందుకు ఎరగొట్టారు? ఫస్ట్ని వచ్చినాను అది నాకు కావాలా, దానికి సమాధానం చెప్పాలా. నెక్స్ట్ ఎక్కడ చూడండి రోడ్లు పటాపంచులు అయిపోయి మొత్తం నాశనం అయిపోయి పోనాయి. ఏ ఈది చూడండి, ఏ ఈది కూడా సర్వనాశనం అయిపోయింది. కానీ బాబాయ్ డబ్బులు వేస్తున్నాం బటన్ నొక్క అని చెప్తున్నాడు కదా. ఎవరు నొక్కుతారండి బట్టను? డబ్బులు ఎవరు నొక్కమండం బట్టను? నీకు చేయడం రాకపోతే మానే రాజీనామా ఇచ్చే. నీకు అస్సలు ఏ పాలన చేయడం రాదు. ఏమొచ్చు నీకు? వేస్ట్ బాబాయ్. ఈ 5 ఏళ్ళలో ఇక్కడ వైజాగ్ కానీ గాజువాక్ కానీ ఏమన్నా అభివృద్ధి చేశారంటారా? ఏంటి మీరు ఒకటి తీసుకుంటే చాలు. వైజాగ్ చేయడం వదిలేయండి, పోలవరాన్ని రెండోసారి రిటర్న్ తీసుకున్నారు. ఏం చేశాడు అంబటి రాంబాబు? ఏం చేశాడు? కనీసం పోని కాలువలు ఉన్నాయి, ఎక్కడైనా పూడికెత్తినారా? ఒక రోడ్డు ఓడి చెత్త పన్ను తీసుకున్నాడు ఓడైనా ఉన్నాడంటే ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రులు ఓలేనా? చెత్త పన్ను తీసుకున్న వాళ్ళు ఉన్నారా? చెత్తకి కూడా పన్ను వేయడం, చెత్త పన్ను వేసినోడు ఓడి ఉంటాడు. ఇంకా మనం ఏంటంటే ఇంకా మనకి ఉపయోగం చేయాలి. అదేటండి, ఎవడి సరైన టైం మీద జీతాలు లేవు. మా ఉన్నామా రోడ్ల మీద ఇలాగే పోతాను ఎప్పుడు 30 సంవత్సరాలు పెట్టి. అలా రిక్షా వాడికి డబ్బులు వేసినాం అంటారు, ఆటో వాడికి డబ్బులు వేసినాం అంటారు. మాకు ఇది ఎదబోతుకింది. నీ చదువుకోండి ఎంత అనుకుంటా ఎండబెట్టినది. కనీసం ఇప్పుడు వచ్చి ఇదిగో నేను ఇప్పుడు నుండి 30 సంవత్సరాలు పాటు చేస్తాను ఈ పని. పోనీ ఇప్పుడైనా ఇంకా మీరు మహానుభావులు లేదని చెప్పాలంటే ఇప్పుడు ఈ రోజున వచ్చి నాతో మాట్లాడిస్తాను. వైజాగ్ అంటే గాజువాక్ అనగానే స్టీల్ ప్లాంట్ గుర్తు వస్తుంది కదా. మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే ఎవరైనా అడ్డుకున్నారా? ఇక్కడ ఎంపీగా గెలిచారు కదా ఎంఈవి సత్యనారాయణ గారు, ఆయన ఏమైనా పట్టించుకున్నారా అసలు? ఏంటి అతను సామాన్యంగా ఓ ఎంపీ అండి, అతనే వండుకుంటాడండి. ఒక ఎంపీ ఏంటి అడ్డుకుంటాడు? అది కేంద్ర ప్రభుత్వం చేసే పని. ఆ రోజు ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా. అంటే నాకు ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, 25 మంది ఎంపీలని కేంద్రం మెడలో ఉంచుతానని చెప్పి ఆ రోజు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున సీఎం అవ్వడానికి ఏమైనా కబుర్లు తప్పుతారు. సీఎం అయిన తర్వాత మోడీ కూడా కాలు దగ్గర మొక్కుతాడు. అంటే మరి రైల్వే జోన్ తీసుకొస్తాం విశాఖ కానీ. రైల్వే జోనా? రైల్వే జోనా? ఎవరు? జగన్ కూడా ఇవి అన్ని ఉట్టు మాటలు. అతనేటి మహానుభావుడు, ప్రధానమంత్రి. అతని దగ్గర మాట్లాడిన కోరికైనా స్కోప్ ఉందా? రెండో కేటగిరీ ఉన్నాడు చంద్రబాబు నాయుడు, మాట్లాడినాపోతాను. ఏం మాట్లాడు? మరి ఈయనకి 30 మంది ఎంపీలు ఉన్నారు కదా బాబాయ్. 30 మందిలో సగం మంది పోనరు కదా ఇప్పుడు. గాజువాక్ నియోజకవర్గం ఎలా ఉంటుంది అంటే టీడీపీ నుంచి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు. వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది అంటే 190% శ్రీనివాస్ గారు గెలుస్తారండి. ఎందుకని బాబాయ్? అతను ఒకప్పుడు టీడీపీలో ఉండి ఛానల్ బట్టి అలా నాన్న అందరూ కూడా అదే టీడీపీలో ఉండి కొంత అభివృద్ధి చేశారు. మరి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఈసారి టీడీపీ నుంచి శ్రీభరత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. భర్త గారికి ఛాన్స్ ఇస్తారు. భర్త గారికి వాళ్ళు మాటలు మంచిగా ఉంటాయండి. ఒక పద్ధతిగా చెప్పాలంటే
వాళ్ళు మాట్లాడే పద్ధతి బాగుంటుంది, తర్వాత వచ్చే మనిషిని గౌరవించే పద్ధతి ఉంటుంది. అలాగనేసి ఎరగబడడం అది ఉండదు, మాకు గౌరవంగా ఉంటుంది. గట్టిగా మాట్లాడగలరు అంటారు ఇక్కడ ఉన్న సమస్యల మీద కేంద్రంతో? ఎవరండి? ఈ భరత్ గారు కానీ లేకపోతే టీడీపీలో ఉన్న ఎంపీలు కానీ. వీళ్ళు మాట్లాడక్కర్లేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఆ పార్టీ గెలిచి చంద్రబాబు నాయుడు మేము మాట్లాడతాం, అలాంటి మాట్లాడడం. మరి ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి నేనే గెలుస్తాను 170 నాకే వస్తాయని సవాల్ చేస్తున్నాడు కదా బాబాయ్. ప్రతి ఒక్కరికి ఓపుకుంటుంది. ఇప్పుడు గెల్ల అంటారేంటి, గెల్లని అంటారేటండి? ఇప్పుడు ఎందుకు అంబటి రాబో కూడా డాన్స్ చేస్తా అంట, అది గెలిచేస్తాడా? డిపాజిట్లు ఉండవు. ఎందుకు డాన్స్ చేస్తాడో తెలియలేదు. వీళ్ళు ఈరోజు గంజాయి వాడకం పెరిగిందని అంటున్నారు, ఈ ఏరియాలో మొత్తం గంజాయి అడ్డాగా మారిందని అంటున్నారు. ఏమంటారు? అది ఎవరి ప్రాబ్లం? గంజాయి పెరిగింది ఎవరి ప్రాబ్లం? ఇప్పుడు ప్రభుత్వం అనేది ఏంటి? ఇప్పుడు సీఎం అంటే ఎవరండి? మనకి తండ్రి. ఆడు అరికట్టవలసిన పని అది. సీఎం అంటే ఏంటి? అసలు రాష్ట్రానికి సీఎం అంటే ఏంటి? ప్రజలకి అందరికీ తండ్రి లాంటి ఆడు అరికట్టాలా? ఆడది సరిపోతే ఇంకేముంది? ఇంకెవడు అరికడతాడు? మరి ఎలా ఉంటుంది బాబా ఈ ఎన్నికలు అనేవి? ఎన్నికలు అయితే మాత్రం నా ఉద్దేశం ప్రకారంగా నేను ఏ పార్టీకి సంబంధం లేదు, టీడీపీ మాత్రం వచ్చేయడం ఖాయం. ఓకే.